గైస్ వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో సర్కిల్స్ ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. ఈ న్యూ చాప్టర్, అలాగే ఇప్పటి వరకు 9 చాప్టర్స్ అయిపోయినాయి. మీరు ఖచ్చితంగా ప్రతి చాప్టర్ వాచ్ చేసి, అలాగే మెయిన్ పాయింట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఎందుకంటే బేసిక్ అర్థం అవ్వాలి. నీకు ఈ బేసిక్ అనేది అర్థం అవ్వకుంటే లెసన్లకి ఆ క్వశ్చన్లకి వెళ్ళినా కానీ అర్థం కాదు. ఈ బేసిక్ అనేది అర్థం అవ్వాలి. అసలు ఎందుకుంది ఈ చాప్టర్, అసలు దీనివల్ల ఈ ఇంట్రడక్షన్ క్లాస్ వినడం వల్ల క్వశ్చన్స్ కి ఏమి లాభము, ఆ క్వశ్చన్స్ అంటే ఏందో ఈ ఇంట్రడక్షన్ క్లాస్ లోనే అర్థమైంది. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమైన క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. అంటుంటారు కదా చాలా మంది, అదే బిల్డింగ్ బాగుండాలంటే పునాది బాగుండాలని. అలాగే అనమాట, నువ్వు ఈ చాప్టర్ బాగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాస్ అనేది బాగా వినాలి. ఓకే, అలాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ లెసన్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఎంతవరకు ఉంటుంది చాప్టర్ అనేది మొత్తం చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే త్వరలోనే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది అనమాట, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఏం రావు. మొత్తం 3 క్వశ్చన్స్, మొత్తం 7 మార్క్స్. ఓకే, 4, 5, 6, 7 రైట్, 7 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, ఏంది ఉత్త 7 మార్క్స్ అయినా లెసన్ కంటే మనకి టాప్ గా నిలబడే, టాప్ గా ఉండాలి నేను ప్రతి ఒక్క దాంట్లో అన్ని సబ్జెక్టులు అంటే ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లో సర్కిల్స్ అనే పాఠం ఉంది. అసలు సర్కిల్ ఏదో తెలుసుకుందాం ఫస్ట్, తర్వాత ఆ లెసన్ లోపల ఏముందో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ సర్కిల్స్ a collection of all points in a place in which are constant distance. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సర్కిల్. అసలు ఏంది ఇక్కడ వరకు సర్కిల్ అంటే, ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ద ప్లేస్ ఆర్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సర్కిల్. మీరు ఇప్పుడు ఒక రెక్టాంగులర్, స్క్వేర్, ట్రెపిజియం ఇవన్నీ వినింటాం, కానీ వాటికి డిఫరెంట్ లెన్స్ ఉంటాయి, రైట్? కానీ సర్కిల్ కి మాత్రం ఓన్లీ ఇక్కడ చూడండి, ఇది సర్కిల్ కదా, ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ అంటాం మనం. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఎంత డిస్టెన్స్, ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. దాన్ని ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సర్కిల్. అర్థమైందా? ఒక ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, డిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఎవ్రీ లెంత్ ఇక్కడ 5 మీటర్స్, ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉందంటే ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, మొత్తం కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం సర్కిల్ అని మాట్లాడుతాం. ఇది 2 డైమెన్షనల్ షేప్ కూడా అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఇక్కడ ఫిక్స్డ్ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ అని ఉండేదాన్ని సర్కిల్ అంటాం. ఈ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ని సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఓకే, ఇదే మాట్లాడుతున్నాయి. అండ్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ రేడియస్. ఇక్కడ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉంది కదా, ఇగో ఈ పాయింట్ నుంచి, అంటే సెంటర్ ఆఫ్ ది పాయింట్ నుంచి ఈ లైన్ ఎడ్జ్ వరకు ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, అక్కడి వరకు ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఉంది, దాన్ని రేడియస్ అని మాట్లాడతాం. ఓకే, ఆఫ్ ద సర్కిల్. ఓకే, and the length of the line through the center touching 2 points on its edge is called diameter. ఇక్కడ చూడండి, a length line through the center touching 2 points on the edge is called diameter. అంటే ఈ ఎడ్జ్ ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు మనకి ఏమవుతుంది, టచ్ అవుతుంది. అంటే అలా టచ్ అవుతుంది చూడు, ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు 2 పాయింట్స్ గా, దాన్ని డయామీటర్ అంటాం. దీన్ని మనకు బిగ్గెస్ట్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు. కార్డ్ అంటే ఏంది, కార్డ్ అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ గమనిస్తే డయామీటర్ మనకి 2 భాగాలు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. సర్కంఫరెన్స్ అంటాం దీన్ని, ఏంది సర్కంఫరెన్స్ అంటాం అనమాట. ఓకే, అలా అనమాట. ఇది సర్కిల్ గురించి. సర్కిల్ అంటే ఏం లేదు, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది, దాని సర్కిల్. ఈ మిడ్ పాయింట్ అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఇక్కడ నుంచి రేడియస్ మనకి డయామీటర్. ఓకే, మీరు గమనిస్తే మనకు ఫార్ములాస్ ఉంటాయి. ఏంది ఇక్కడ చూడండి, రేడియస్ గురించి డయామీటర్ గురించి మాట్లాడదాం. డయామీటర్ కావాలంటే 2 into r చేయాలి. అంటే ఏంటి, 2 into r అంటే రేడియస్ ని ఏం చేయాలా, డబల్ చేస్తే మనకి ఏమొస్తుంది, డయామీటర్ అనేది వస్తుంది. అది ఫస్ట్ పార్ట్, ఇది డయామీటర్ ఫార్ములా. ఓకే, మరి రేడియస్ ఏం చేయాలా, రేడియస్ కావాలంటే ఏం చేయాలా, d into 2 into s పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై, అంటే r equal to d/2. అంటే రేడియస్ ఫార్ములా ఏంది, d/2. d అంటే ఏంది, డయామీటర్. అంటే డయామీటర్ ని సగం చేసే మనకి రేడియస్ వస్తుంది. ఓకే, ఒకవేళ నాకు డయామీటర్ కావాలంటే రేడియస్ ని డబల్ చేయాలి. ఓకే, ఇది అనమాట సర్కిల్ గురించి. ఓకే, నోట్ డౌన్. ఇప్పుడు ఒక సర్కిల్ అంటే ఏదో తెలుసుకున్నాం కదా,
ఇప్పుడు సర్కిల్ కి ఒక లైన్ కి ఉన్న సంబంధాలు ఏంటివి అని చూద్దాం. అంటే మెయిన్ పాయింట్ కి సర్కిల్ ఒక లైన్ తోనే ఏర్పడుతుంది అన్నమాట ఈ లెసన్ మొత్తము. అక్కడ మనకి 3 పాసిబిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇది ఏందో చూద్దాం. అంటే సర్కిల్ కు ఒక లైన్ కి ఉన్న సంబంధం ఎలా ఉంటుంది అని ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, ఏ లైన్ PQ అండ్ ద సర్కిల్ హ్యావ్ నో కామన్ పాయింట్ ఇన్ ద కేస్. అంటే ఇది ఫస్ట్ డయాగ్రామ్, ఇది సెకండ్ డయాగ్రామ్, ఇది థర్డ్ డయాగ్రామ్. చూడండి, no common point in the case is PQ non intersecting line with respect to the circle. అంటే ఒక లైన్ కి ఇక్కడ చూడండి, ఒక లైన్ కి ఒక సర్కిల్ కి నాన్ అంటే సంబంధం లేకుండా ఉంది, అంటే నాన్ ఇంటర్సెక్టింగ్. ఇంటర్సెక్టింగ్ ఏంది, నాన్ ఇంటర్సెక్టింగ్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ అంటే కలుసుకోవడం. ఒక లైన్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ టచ్ అయింది అనుకో దాన్ని ఇంటర్సెక్ట్ అంటాం, టచ్ కాలేదు అనుకో నాన్ ఇంటర్సెక్ట్ అంటాం. అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ కాలేదు, మరి ఇంటర్సెక్ట్ కానప్పుడు ఇంకెందుకు ఇచ్చినారో అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏనండి, అసలు టచ్ అయితే ఏంది సంబంధం, టచ్ కాకుంటే ఏంది సంబంధం, అది ఇక్కడ మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది కావట్లేదు, దాన్ని నాన్ ఇంటర్సెక్టింగ్. ఓకే, లైన్ విత్ ద రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇక్కడ అంటే టచ్ అప్ కావట్లేదు, లైన్ సర్కిల్ సంబంధం వేరైంది, లైన్ సంబంధం అయిపోయింది PQ. ఓకే, సెకండ్, ద లైన్ PQ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఎట్ 2 points AB from a chord AB on the circle with 2 common points. In the case the line PQ in secant is most important secant of the circle. అసలు డయాగ్రామ్ ఏం చెప్తుంది, ఏ లైన్ PQ ఇంటర్సెక్ట్ ద సర్కిల్. ఒక ఇప్పటివరకు ఇక్కడ ఇంటర్సెక్ట్ కాలేదు, ఒకవేళ ఇంటర్సెక్ట్ అయితే ఏంది సర్కిల్ ఎట్ 2 points. అంటే ఈ లైన్ ఎన్ని చోట్ల టచ్ అవుతుంది, 2 points 1 2 రైట్, 2 points AB, దాన్ని AB ఫ్రమ్ ఏ కార్డ్ AB. కార్డ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంది కదా, బాగా చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ఇక్కడ ఈ బాగా చూడండి, ఈ లోపలనే సర్కిల్ లోపల ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్ అవుతుంది, దీన్ని కార్డ్ లైన్ అంటాం. కార్డ్ ఏంది, కార్డ్ అంటాం, దాన్ని AB అంటాం. అవును, మరి ఇందాక డయామీటర్ కూడా సేమ్ చేసింది, మరి దాన్ని కూడా కార్డ్ అంటారు. ఎస్, కార్డ్ అంటారు. ఇక్కడ చూడండి, సర్కిల్ లో మనకి ఇక్కడ చూడండి, ఇది బిగ్ కార్డ్ అన్నమాట. బాగా చూడండి, ఈ కార్డ్ అనేది సర్కిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. చూడండి, ఈ కార్డ్ అనేది ఇది కూడా కార్డే అవుతుంది, రైట్, మీరు అనుకునేది కరెక్టే. ఈ కార్డ్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది సర్కిల్ ని, కానీ ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ చేయట్లేదు, సర్కిల్ ని డివైడ్ చేస్తుంది. ఈ లైన్ అనేది డివైడ్ చేస్తుంది, దాన్ని కార్డ్ అంటాం. అర్థమైందా, అంటే సర్కిల్ ని డివైడ్ చేస్తుంది, ఆ లైన్ ని కార్డ్ అంటాం. మరి కార్డ్ అంటే మరి ఇదేంది P అనేది ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం మాట్లాడింది AB కార్డ్ గురించి. అర్థమైందా, కార్డ్. ఓకే, కార్డ్ AB. మరి ఇప్పుడు ఏంది, ఆన్ ద లైన్ విత్ 2 కామన్ పాయింట్స్. రైట్, కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్ ద కేస్ ఈస్ PQ సీకెంట్ ఆఫ్ ది సర్కిల్. మరి ఇప్పుడు చూడండి, ఈ P ఇట్లా లైన్ టచ్ అవుతుంది ఒక సర్కిల్ కి, దాన్ని 2 పాయింట్స్ కామన్ పాయింట్స్ గా డివైడ్ చేసి టచ్ అవుతుంది కదా, దాన్ని సీకెంట్ అంటాం. అర్థమైందా, సీకెంట్ అంటాం. అంటే టచ్ అయ్యింది అనుకో ఖచ్చితంగా ఏంది, సీకెంట్ అవుతుంది. ఎన్ని పాయింట్స్, 2 పాయింట్స్. ఓకే, అర్థమైంది. ఇది థర్డ్ది, దేర్ ఓన్లీ 1 point A. ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ కాలేదు, ఇక్కడ 2 చోట్ల టచ్ అయితే, లేకుంటే ఇక్కడ ఒక్క చోటనే టచ్ అయితే, ఇక్కడ చూడండి, దేర్ ఈస్ ఓన్లీ 1 point A. ఏంది, 1 point A కామన్ టు ద లైన్, ఏంది, లైన్ PQ అండ్ ద సర్కిల్ ఇన్ దిస్ లైన్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, టాంజెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. దేర్ ఈస్ ఓన్లీ 1 point. ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఈ P అనే లైన్ ఏం చేస్తుంది, ఓన్లీ సర్కిల్ ఒక్క పాయింట్ కన్నా టచ్ చేస్తుంది, దాన్ని టాంజెంట్ అంటాం. ఏంది, 1 point కన్నా టచ్ చేస్తుంది, అంటే లైన్ సర్కిల్ కి ఓన్లీ 1 point టచ్ అవుతుంది అంతే. అంటే ఏంది 1 point అంటే ఒక గుర్తు పెట్టుకోండి, ఒక లైన్ లో ఇన్ఫినిటీ పాయింట్స్ అనేది ఉంటుంది. నీకు ఒక లైన్ ఏర్పడాలన్నా, ఒక సర్కిల్ ఏర్పడాలన్నా పాయింట్స్ తోనే. మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక లైన్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయని ఎవరం ఎంచలేదు. అసలు పాయింట్స్ కి లైన్ కి ఏం సంబంధం అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఒక పాయింట్స్ తోనే మీకు లైన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, పాయింట్స్ పెట్టుకుంటూ పోతాను, ఏం ఏర్పడుతుంది, నాకు లైన్ అనేది ఏర్పడుతుంది. రైట్, ఒక లైన్ లో పాయింట్స్ తోనే ఒక లైన్ అనేది ఏర్పడుతుంది, అది గుర్తు పెట్టుకొని. ఏ సర్కిల్ అనేవ్వండి, ఏదన్నా కావని, ఒక లైన్ తోనే. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేశాను సర్కిల్, దాంట్లో ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి, చెప్పలేం. ఏదో ఒకటే గీస వచ్చింది కదా అనుకోవచ్చు, కాదు, ఇన్ఫినిటీ పాయింట్స్ అనేటివి ఉంటాయి. అంటే నీ ఇష్టం, ఆ పాయింట్స్ తో నువ్వు ఏమన్నా డయాగ్రామ్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఇన్ఫినిటీ పాయింట్స్ అనేటివి ఉంటది. ఇక్కడ చూడండి, ఓన్లీ 1 point ఒక టచ్ అవుతుంది, అంటే సర్కిల్ ఒక పాయింట్, లైన్ ఒక పాయింట్ అనేది టచ్ అవుతుంది, దాన్ని టాంజెంట్ అంటాం. ఓన్లీ 1 point గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1 point. ఇక్కడేమో 2 common points,
ఇక్కడేమో ఓన్లీ 1 పాయింట్, దాన్ని మనము టాంజెంట్ అంటాం. ఓకే, ఇది ఈ 3 విషయాలు. ఇక్కడేమో టచ్ కాకుండా ఉంది, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఇక్కడేమో టచ్ అవుతుంది, కానీ ఇక్కడ 2 విషయాలు మాట్లాడాను. ఏంది, ఈ సర్కిల్ ఎడ్జ్ నుంచి ఈ సర్కిల్ ఎడ్జ్ వరకు కార్డ్ అంటామని చెప్పినాను. దీన్ని కార్డ్ అంటాం. ఇగో కార్డ్ అని చెప్పినాను, దీన్ని ఏబి నుంచి కార్డ్ అని చెప్పడం జరిగింది. కానీ ఆ లైన్ అనేది డివైడ్ చేస్తుంది చూడు, దాన్ని సీకెంట్ అంటాను. ఓకే, సీకెంట్ అంటాం. ఓకే, సారీ. ఓకే, ఇక్కడ చూడండి అర్థమైంది కదా. మళ్ళీ ఇప్పుడు త్రోడ్ది, దేర్ ఈస్ ఓన్లీ 1 పాయింట్ ఏ కామన్ టు ద లైన్ PQ అండ్ ద సర్కిల్ దిస్ లైన్ ఇస్ కాల్డ్ టాంజెంట్. అంటే సర్కిల్ కి ఒక పాయింట్, అలాగే లైన్ కి ఒక పాయింట్ టచ్ అవుతుంది, దాన్ని మనము టాంజెంట్ అని మాట్లాడతాం. ఓకే, మరి టాంజెంట్ అవుతుంది కదా, ఆ పాయింట్ ఉంటుంది, టచ్ అవుతుంది కదా, ఈ సర్కిల్ ఈ లైన్ టచ్ అవుతుంది కదా ఒక పాయింట్ కాడ, ఆ పాయింట్ ని మనము ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఓకే, ఇప్పటి వరకు ఈ లెసన్స్ లో ఇదే మెయిన్ పాయింట్, ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు అసలు ఈ సర్కిల్ కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చెప్తాను. ఇది అర్థమైందనుకో ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది. ఇది అర్థమైనప్పుడే నీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది. 1 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. నోడండి, ఇప్పటి వరకు ఏంది మనం నేర్చుకునేది, సర్కిల్ ఒక లైన్ ఇంటర్సెక్ట్ అవుతే ఎలా ఉంటుంది, ఇంటర్సెక్ట్ కాకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఒక చోట్ల ఇంటర్సెక్ట్ అయితే ఎలా ఉంటుంది, లేదా 2 చోట్ల ఇంటర్సెక్ట్ అయితే ఎలా ఉంటుంది, లేదా అసలు ఇంటర్సెక్టే కాకుంటే ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకా దాని గురించి ఇంకా డీప్ గా వెళ్దాం. ఇక్కడ యూ కెన్ డ్రా ఇన్ఫినిటీ టాంజెంట్ టు ద సర్కిల్. అసలు టాంజెంట్ అంటే ఏం చెప్పినాను, ఓన్లీ సర్కిల్ ఒక పాయింట్, లైన్ ఒక పాయింట్, ఓన్లీ 1 పాయింట్ గా టచ్ అవ్వాలి, దాన్ని మనం టాంజెంట్ అని మాట్లాడతాం. ఇక్కడ ఏంటి మరి, ఇన్ఫినిటీ టాంజెంట్ టు ద సర్కిల్. ఇక్కడ సర్కిల్ యూ కెన్ డ్రా ఇన్ఫినిటీ టాంజెంట్స్ అంటే ఒక్క పాయింట్ కదా. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ ఉంది, దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి చెప్పలేము కదా. అంటే చెప్పలేమన్నప్పుడు ఏంది, ఎన్ని లైన్స్ అన్న మనం ఒక టాంజెంట్ గీయొచ్చు. ఎలా, ఇక్కడ ఒక పాయింట్ కదా, ఇగో చూడండి, ఇన్ఫినిటీ టాంజెంట్స్ అనమాట. మనం అసలు ఎంచలేమన్నమాట, ఎన్ని టాంజెంట్స్ అన్న గీయొచ్చు. ఏంది, ఒక్క పాయింట్ కన్నా టచ్ అవ్వాలి, మనం దాన్ని టాంజెంట్ అని మాట్లాడతాం. రైట్, అంటే ఇక్కడ చూడండి, అంటే మళ్ళీ వీటిని స్ట్రైట్ కూడా గీయొచ్చు కదా, అలా అనమాట. అర్థమైందా, మన ఇష్టం ఎన్ని టాంజెంట్స్ అన్నా గివ్వచ్చు. ఓకే, ఇడికైతే థీరం 10.1. అసలు థీరం 10. నేను వీటిని ప్రూవ్ కూడా చూపిస్తాను. ఇప్పటి వరకు ఏదో కాన్సెప్ట్ ఏందో తెలుసుకున్నాం. ద టాంజెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. అసలు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి, ఇది ఒక పాయింట్ ఆఫ్ ది పాయింట్, సెంటర్ ఆఫ్ ది పాయింట్, ఇది రేడియస్. పర్పెండిక్యులర్ అంటే ఒక టాంజెంట్ గీద్దాం. ఇక్కడ చూడండి, టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఎనీ పాయింట్ ఒక టాంజెంట్ గీసాను, ఈజ్ ద పర్పెండిక్యులర్ టు ద రేడియస్. అంటే రేడియస్ కి ఈ టాంజెంట్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అసలు పర్పెండిక్యులర్ అంటే ఏంది, 19 degrees ఉండేదాన్ని మనము పర్పెండిక్యులర్ ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఎలా అవుతుందని 90 degrees అనేది నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పటికి మాత్రం అది పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే ఒక టాంజెంట్ కి ఒక రేడియస్ కి మనం మ్యాచ్ గా చేసామనుకో, ఖచ్చితంగా 90 degrees అనేది ఉంటుంది ఎక్కడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రేడియస్ ఉంది, మళ్ళీ ఒక టాంజెంట్ కి 90 degrees ఏర్పడింది. ఎక్కడైనా సరే నువ్వు ఏ లైన్ అయినా తీసుకో, ఖచ్చితంగా 90 degrees అనేది ఏర్పడుతుంది, పర్పెండిక్యులర్ టు ద రేడియస్. అదే మాట్లాడుతుంది. మళ్ళీ నెక్స్ట్ పాయింట్, ఏ టాంజెంట్ టు ద సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇన్ ద 1 పాయింట్. ఇక్కడ చూడండి, టాంజెంట్, ఇది 1 మార్క్ ఇంపార్టెంట్. టాంజెంట్ టు ద సర్కిల్, టాంజెంట్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ఓన్లీ 1 పాయింట్ కానీ టచ్ అవ్వాలి సర్కిల్. రైట్, దాన్ని టాంజెంట్ అని మాట్లాడతాం. ఓన్లీ 1 పాయింట్, ఎస్ 1 పాయింట్ కానీ టచ్ అయిందనుకో, అది దాన్ని టాంజెంట్ అని మాట్లాడతాం. ఓకే, ద లైన్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ 2 points ఈస్ కాల్డ్ సీకెంట్. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ కి ఎన్ని పాయింట్లు టచ్ అయింది, 1, 2, అంటే దీన్ని సీకెంట్ అని అంటాం. ఓకే, థీరం 10.2, ద లెంత్ ఆఫ్ ది 2 tangents ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. అసలు ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం 10.2, ద లెంత్. ఇక్కడ చూడండి, ద లెంత్ ఆఫ్ ది 2 tangents గీద్దాం మనం. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఒక టాంజెంట్. రైట్, ఇంకొక టాంజెంట్ కూడా గీద్దాం. ఇక్కడ చూడండి, ఇంకా ఇట్నే వెళ్తుంది. ఇక్కడ చూడండి, టాంజెంట్. రైట్, ఇక్కడ చూడండి, ద లెంత్ ఆఫ్ ది 2 tangents తీసుకున్నాం ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ తీసుకున్నాం
ఇదేమవుతుంది పర్పెండిక్యులర్ అవుతుంది రైట్. ఎక్స్టర్నల్ పాయింట్ ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నారంటే థీరం 10.2 ఇక్కడ ద లెంత్ ఆఫ్ ది టూ టాంజెంట్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది కదా మనకి, ఇక్కడ చూడండి ఇక్కడ పర్పెండిక్యులర్ ఏర్పడింది, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ వరకు ఇక్కడ ఉండే పాయింట్ అంటే ఈ లెంత్ ఎంత ఉంటుందో ఇక్కడ థీరం 10.2 అదే చెప్తుంది. ఈ లెంత్ ఎంత ఉందో యువతలు కూడా ఈ లెంత్ కూడా సేమ్ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అక్కడేమో ఒక రేడియస్ కి ఒక టాంజెంట్ కి పర్పెండిక్యులర్ ఉండడం మాట్లా థీరం 10.1 ఏం చెప్తుంది, ఒక రేడియస్ కి ఒక టాంజెంట్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది అని చెప్పడం థీరం 10.1. థీరం 10.2 ఏం చెప్తుంది, మనకు ఒక టూ టాంజెంట్స్ తీసుకొని ఎక్స్టర్నల్ పాయింట్ గా చేసామంటే ఖచ్చితంగా ఈ లెంత్ అవతల యువతలు ఉన్న టూ టాంజెంట్స్ లెంత్ ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పడం థీరం 10.2. అర్థమైంది గైస్. లాస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి మరి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కొని ఏంటి ఫార్ములా, ఇప్పుడు ఒక్క టాంజెంట్ ఉందని మాట్లాడుకుందాం మనం. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది రైట్, ఒక టాంజెంట్ ఉంది, పర్పెండిక్యులర్ ఉంది, మనం ఎక్స్టర్నల్ పాయింట్ కూడా ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ డిఫరెన్స్ అంటే ఇదేంది డిఫరెన్స్, ఇది ఎక్స్టర్నల్ పాయింట్ చూడండి. ఓకే ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఇక్కడ అదే మాట్లాడుతుంది. అసలు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఏంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉందో కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఇప్పుడు మనం మాట్లాడుతుంది. ఏంది ఫార్ములా అంటే దేనికి, ఈ సర్కిల్ పాయింట్ అంటే ఈ టాంజెంట్ పాయింట్ కాడ నుంచి ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కనెక్ట్ అయింది కదా, అక్కడి వరకు ఎంత లెంత్ ఉంటుంది అని కనుక్కోవడానికి ఫార్ములాని ఇప్పుడు చెప్పబోయేది. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ది ఎక్స్టర్నల్ పాయింట్ అంటే దీని డిస్టెన్స్ తెలియాలి, ఎక్స్టర్నల్ పాయింట్ ఫస్ట్ కండిషన్ డిస్టెన్స్ తెలియాలి, ఏది ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ రేడియస్ తెలియాలి. ఏంది రేడియస్, ఇది రేడియస్ కదా సర్కిల్ కి, దీన్ని రేడియస్ అంటాం. ఓకే అప్పుడు దాని ఫస్ట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ తెలియాలి. దెన్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కొని ఫార్ములా ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కొని ఫార్ములా ఏంది రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే డయామీటర్ ఇక్కడ చూడండి ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ పాయింట్ అంటే డిస్టెన్స్ స్క్వేర్ చేసి మైనస్ ఆర్ స్క్వేర్ ని తీసేస్తే మనకి రూట్ చేస్తే వచ్చేది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అనమాట. అర్థమైందా గైస్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ పాయింట్ లో నుంచి రేడియస్ ని తీసేసేయాలి, అప్పుడు మళ్ళీ రూట్ చేసిన తర్వాత వచ్చేది మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఇప్పుడు అర్థం కాకపోయినా ప్రాబ్లంకి వెళ్ళిపోయినప్పుడు ఏమిటనే అర్థం అవుతుంది, ఒక ఫార్ములా అనేది చెప్తున్నాను. ఓకే ఇప్పుడు మళ్ళీ సర్కిల్స్ లో కొన్ని వీడియోస్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడతో ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ అవుతుంది. నోట్ డౌన్. ఓకే ఇప్పటి వరకు థీరం 10.1 10.2 ఏంది అసలు ఇంకా టాంజెంట్ అంటే ఏంది వాటి గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొకసారి ఫైనల్ గా తెలుసుకున్నాం, మీకు క్లారిటీగా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి డయామీటర్ మాట్లాడుకుందాం. మీకు ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉన్న దాన్ని ఏమంటాం డయామీటర్, దాని గురించి చెప్పడం జరిగింది. ఒక్కసారి మీకు ఫైనల్ గా ఇంకోసారి చెప్తున్నాను, దీన్నే డయామీటర్ అంటాం. మళ్ళీ టాంజెంట్ అంటే ఏంది, టాంజెంట్ అంటే లైన్ ఒక పాయింట్ టచ్ అవుతుంది చూడండి, దాన్ని టాంజెంట్ అని మాట్లాడతాం. రేడియస్ అంటే డయామీటర్ లో సగం ఉన్నదాన్ని రేడియస్ అని మాట్లాడతాం. కార్డ్ అంటే సర్కిల్ ఒక ఎడ్జ్ పాయింట్ నుంచి ఇంకో ఎడ్జ్ పాయింట్ వరకు టచ్ అవుతుంది, ఇక్కడేమో సీకెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి సీకెంట్ 2 పాయింట్స్ గా టచ్ అయ్యేది వేరు, ఇక్కడ వరకు ఎడ్జ్ వరకే ఉంది మాత్రం, దాన్ని కార్డ్ అంటాం. ఓకే సీకెంట్ మాత్రం ఓన్లీ 2 పాయింట్స్ కాడ టచ్ మాత్రం అవుతుంది. ఏంది 2 పాయింట్స్ కాడ టచ్ అవుతుంది, దాన్ని సీకెంట్ అని అర్థమైందా గైస్, ఇది అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు గైస్. గాను మీరు చివరి దాకా ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. సొంతంగా 10th క్లాస్ రిజల్ట్ వరకు అలాగే పాలిటెక్ ఎవ్రీ ఇయర్ మన ఛానల్ 10th క్లాస్ వాళ్ళ కోసం సపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.